కోపం వచ్చినప్పుడు ఎవరి యందు ఎంతకాలం ఉంటుందో చెప్పింది శాస్త్రం. వాడు ఉత్తముడు, వాడు సాధనలో ఉన్నవాడు అని తెలిసిపోతుంది. ఎందుకో తెలుసా? ఉత్తమే క్షణకోపస్య మధ్యమే ఘటికాద్వయం అధమే స్యాదహోరాత్రం పాపిష్టే మరణాంతకః. కోపం ఎవరి యందు ఎంతసేపు ఉంటుంది అన్నదాన్ని బట్టి వాడు ఎంత సాధన చేస్తున్నాడు అన్నది తెలిసిపోతుంది. ఉత్తమే క్షణకోపస్య, ఉత్తముడైన వాడికి కూడా కోపం వస్తుంది. ఎందుకో తెలుసా? విభేదించిన కారణం చేత. తప్పు, మీరే మాట మాట్లాడుతున్నారో అది సత్యం కాదు, అలా మాట్లాడకూడదు అని అనిపించింది అనుకోండి, కోపం వస్తుంది. కానీ ఆ క్షణం అంతే. ఆ విషయంలో విభేదించాను, అక్కడ వరకే. మిగిలిన విషయాల్లో గౌరవం ఎందుకు తీసేయాలి? కాబట్టి అక్కడతో వదిలిపెట్టేస్తాడు. ఉత్తముడి కోపం క్షణం ఉంటుందంతే. ఇక ఆయనకి జ్ఞాపకం